హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీకు జయదేవుని అష్టపది పాడదామని మీ ముందుకు వచ్చానండి. హరి ముక్త మధుని కరే విలాసిని విలసతి కేలి పరే చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కెళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం ఝాయతి ముగ్ధ మధురధికం మధుసూదన వదన సరోజం హరిహ ముగ్ధ ధూని కరే విలాసిని విలసతి కేళి పరే శిశ్రతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం శిశ్రతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం పశ్యతి తస్య చారు పరామనుగచ్చతి వామా హరిరిహ ముగ్ధమధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. ఇది జయదేవుని అష్టపది అండి. జయదేవుని అష్టపదిలో ఇంపార్టెంట్గా అనమాట. మీరు గొంతు సాధనను బట్టి మీకు బాగా వస్తుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరేమనుకోకండి. సాధనతో మనం ఏదైనా సాధించగలము. తినగా వేమ తీయగుండు అనగా అనగా రాగం అతిశయించు అని మనకి నానుడు ఉందన్నమాట. అందుకని మనము పాడే కొద్దీ తీయగా రాగం అంటారనమాట. మనము మన మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని మన పాటని మనము ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఏకలవ్యుడి గారు కూడా మా గురువు లేకుండానే చేశారు కదా. మేము మీకు ఎదురుగా ఉన్న సజెషన్స్ ఇస్తాము. మీకు ఎలాగ పాడుకోవాలి, ఎలా ఉండాలి, డైలీ పాడుకోవాలి. సాపాస ముందు చెప్పుకోవాలండి. షడ్జమము పంచమము, మళ్ళీ హై స్థాయి షడ్జమము పంచమము, మళ్ళీ లో స్థాయి షడ్జమము. దీన్ని స్థాని షడ్జమం అంటారు, పాని పంచమం అంటారు, మాని మధ్యమం అంటారు. ఇంతకుముందు నేను చెప్పానండి. మనము సరళీ స్వరాలు, అవి జంట స్వరాలు, దాటి స్వరాల వరకు వచ్చాం కదా. ఇప్పుడు మనము అకార సాధన కూడా చేసుకోవచ్చు. సరళీ స్వరాలను అకార సాధన చేస్తే అకార సాధన అంటారు. దాన్ని చేస్తే కొద్దీ మన గొంతు ఇంప్రూవ్ అవుతుంది, బాగా ఇంకా చక్కగా పలుకుతుంది, రాగాలు బాగా పలుకుతాయి. మనము జానకమ్మ సుశీలమ్మల గొంతు చూసి ఎంతో సంతోషపడతాం కదా. ఆ స్థాయికి మనం ఎదగలేకపోయినా మన రేంజ్కి తగ్గట్టు మనం పాడగలుగుతాము. మనం పాడుకుంటే మన గొంతు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మనకి మనమే సాటిస్ఫై అవుతాము. అందుకని ఎవరికి వాళ్ళు పాడడం సాధన చేసుకున్నామంటే మనము డైలీ 24 అవర్స్ ఉంది కదండి. అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ చిన్నగా పాడుకోవడం స్టార్ట్ చేస్తామంటే ఎక్సర్సైజ్ లాగా అనమాట. మన గొంతుకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి తాగకండి. ఎండాకాలం వస్తుంది అంటే నేను చెప్పానని మీరు ఏమనుకోకండి. ఎందుకంటే మన ఆరోగ్యం కోసమే మనం చెప్తాము. కూల్ డ్రింక్స్ వాటి వల్ల ప్రిజర్వేటరీ కోసము వాళ్ళు ఏవోటి కలుపుతారు కదా, దాని బట్టి అంటే నేను అన్నాను అనుకోకండి.
మనకు అలవాటైంది, మనం మానలేము. కానీ మనం పట్టుదలతో ఉంటే మన గొంతు సాధన చేసుకోవాలి అనే దాని మీద ఉంటే మనము ఇంప్రూవ్ అవుతాము. మనం అలవాట్లను కూడా కొంచెం కొంచెం చేంజ్ చేసుకోవడానికి మనము కష్టపడతాం అన్నమాట. దాని బదులు మనము బార్లీని మజ్జిగలో కలిపి దానిని తాగలేం కదా, బార్లీ ఏదురు వాసన వస్తుంది, దానిలో కొంచెం నిమ్మరసం, చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకొని ఆ డ్రింక్ మనము విరివిగా తాగామంటే మన ఒళ్ళు కూడా ఏసీలు అవి కూలర్లు అక్కర్లేకుండా మన ఒళ్ళు చల్లగానే ఉంటుంది. మనము ఎండబారి నుంచి తప్పించుకుంటాము. అది కూడా ఇంకొకటి ఏంటంటే, మనం ఎండల్లో పోయేటప్పుడు చెవుల్లో వెల్లుల్లి అనేవి దగ్గర పెట్టుకోవాలి. లేదా మగవాళ్ళైతే జోబుకు దగ్గరగా జోబులో వెల్లుల్లిపాయలని వేసుకుని వెళితే వెల్లుల్లి మనల్ని ఎండ నుంచి రక్షిస్తుంది. కూల్ డ్రింక్ బదులు కొబ్బరి నీళ్ళు కూడా విరివిగా తీసుకోండి. మజ్జిగ ఎక్కువ తాగండి. లిక్విడ్స్ ఎక్కువ తాగండి. మనలో ఉన్న వాటర్ చెమట రూపంలో బయటికి పోతుంది కాబట్టి మనము వాటిని తాగాలి. నేను మీకు తెలిసిన విషయాలే చెప్పానని మీరు ఫీల్ అవ్వకండి. నా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చితే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 సార్లు చెప్పాను అనుకోకండి, ఎందుకంటే ఈ అమ్మ మాట ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా తాపత్రయము. ఓకే అండి, నేను మా ఫ్యామిలీ వాళ్ళలాగా మిమ్మల్ని చూడాలని ట్రై చేస్తాను. మీరు కూడా నన్ను మీ ఫ్యామిలీలో చేర్చుకున్నందుకు చాలా సంతోషం అండి. నన్ను సపోర్ట్గా ఉండండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. జ్యోతి.